శ్రీను ఏంటి ఇంకా రాలేదు? ఒకసారి కాల్ చేసి చూద్దాం. ఆ శ్రీను ఎక్కడా? నీకోసం వెయిట్ చేస్తున్నాను. సరే సరే త్వరగా రా. ఏదో బిజినెస్ కోసం శ్రీనుని లైఫ్లోకి ఆహ్వానించాను, కానీ నా లైఫే శ్రీను అయిపోయాడు. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా శ్రీను జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఈ బంధం ఎక్కడి వరకు వెళ్తుందో, కానీ శ్రీనుతో ఉంటే నా లైఫ్ చాలా బాగుంది. హాయ్ బంగారం. హాయ్ శ్రీను, నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఇంత లేటు రావడానికి? ఏం లేదురా, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. మ్మ్. ఏంటి శ్రీను, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు? ఏం లేదురా, రాత్రి నువ్వే మాట్లాడుతూ 10 మినిట్స్ నీతో పర్సనల్గా మాట్లాడాలన్నావు కదా, అందుకే ఏంటా అని చెప్పి నేనే కాల్ చేసి కలుద్దామని చెప్పానురా. ఏంటి శ్రీను, నీతో చాలా చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నువ్వెవరితో అనమాకు, ముఖ్యంగా చిత్రతో అస్సలు అనమాకు. చిత్రతో నేను ఎందుకు చెప్తాను? మన రిలేషన్షిప్ గురించి చిత్రతో చెప్తే ఇంకేమన్నా ఉందా? సరే కానీ చిత్ర ఏమంటుంది? ఇంకేమంటుంది? నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకోవాలంటుంది. ఈ ఇయర్ వరకు పోస్ట్పోన్ చేశాను. ఎందుకు పోస్ట్పోన్ చేసావు? ఎందుకేముందిరా, తన్ని మ్యారేజ్ చేసుకున్నా అనుకో, నీ దగ్గరికి రావడం తగ్గించాల్సి వస్తుంది. నిన్ను వదులుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకనే నేనే మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. సరే కానీ ఒకటి అడుగుతాను, చెప్పు. ఏంటది? ఏం లేదు గాని, చిత్రకి నీకు శారీరక సంబంధం ఉందా? అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. ఏం పర్లేదు శ్రీను, నేను మా హస్బెండ్తో కలవట్లేదేంటి, అలాగే చిత్ర నువ్వు కలిసారా అని అడుగుతున్నాను. అవునరా, జస్ట్ నిన్నే అనుకోకుండా కలిసాం. అవునా, ఎలా జరిగింది? ఏం లేదురా, మామూలుగా ఇంటికి వెళ్ళాను. మదరు ఫాదర్ లేరు. అనుకోకుండా బెడ్రూమ్లో కూర్చున్నాను. తెలియకుండా టెంప్ట్ అయిపోయాంరా. ఓకే. అలా అని చెప్పి నేనేం కంగారు పడలేదురా. చిత్రని అడిగాను, తను వద్దంది. హ్మ్. తర్వాత తనే కన్విన్స్ అయింది. ఇంతకీ ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా చేశానురా. చిత్ర మాత్రం ఫుల్ సాటిస్ఫై. నీకో విషయం చెప్పనా? మ్మ్. నైట్ అంతా చిత్రతోనే ఉన్నాను. అవునా, అంత బాగా ఎంజాయ్ చేశారా? అంత బాగా నచ్చిందా చిత్ర? నచ్చిందా అంటే ఎంతైనా చిత్ర అంటే ఇష్టమే కదరా. ఇంకా చిత్రకి నేనంటే ప్రాణం కూడా. ఇద్దరం కలిస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ టైం నేను చిత్రాన్ని కలవడం. చాలా బాగా ఎంజాయ్ చేసావురా. మార్నింగ్ వరకు బెడ్ దిగలేదనుకో. హ్మ్. సరే అయితే, ఇప్పుడు నాతో ఇంకేం ఎంజాయ్ చేస్తావు? నీ ఓపికంతా అక్కడే అయిపోయింది. అదేం లేదురా, నువ్వంటే నాకు చాలా అభిమానం రా, ప్రేమ కూడా. నువ్వు దగ్గరికి పిలిచి నిన్ను కలవాలి అంటే వదులుతానా బంగారం? అస్సలు అలాంటిది ఏమీ లేదు. కలుద్దామా ఒకసారి వెళ్ళి?
సరే శ్రీను, చిత్రతో కలిసావంటే నాకేంటోలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఏం లేదు శ్రీను, తను నువ్వు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు నాతో సెక్స్ అంటే నాకే మనసు ఒప్పట్లేదు. అదేం లేదు, మీ ఇద్దరిని చక్కగా మేనేజ్ చేస్తాను. డే టైం డ్యూటీ నీ దగ్గర చేస్తాను, నైట్ టైం డ్యూటీ తన దగ్గర చేస్తాను. అర్థమైందా? మీ ఇద్దరిని సాటిస్ఫై చేస్తాను. సరే కానీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నావు అక్కడ? తీసుకోలేదురా, నేను ఇప్పుడే టాబ్లెట్ ఇచ్చొచ్చాను. ఎందుకైనా మంచిది కదా. ఎందుకంత ఇబ్బంది? ముందే ప్రికాషన్స్ తీసుకోవచ్చు కదా. ఏమోరా, అనుకోకుండా అలా జరిగిపోయింది. ముందుగా ప్లానింగ్ ఏం అనుకోలేదు కదా, అందుకనే అలా జరిగిపోయింది. సరే కానీ ఏదో ఆశతో పిలిచారా నిన్ను? చిత్ర గురించి మాట్లాడగానే మూడంతా అవుట్ అయిపోయింది. మూడవుట్ ఏం లేదురా, ఏం లేదురా. హ్యాపీగా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఏంటి ఇంకా చిత్ర రాలేదు? చిత్ర, చిత్ర వస్తున్నావా? వస్తున్నాను బావా. హలో, ఏంట్రా మిస్డ్ కాల్ ఇచ్చావు? సరే సరే, నేను అర్జెంట్ వర్క్లో ఉన్నాను, నైట్ కాల్ చేస్తానులే. లేదు లేదు, హైదరాబాద్ వచ్చాను. సరే, నేను తర్వాత కాల్ చేస్తానులే. ఓకే, బాయ్. హాయ్ బావా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? కూర్చో. ఏంటి బావ ఇలా సడన్గా వచ్చావు? ఏం లేదురా, నీతో మాట్లాడదామని. నాతో ఏం మాట్లాడతావు? చెప్తాను. ఏం లేదు చిత్ర, అమ్మ నాన్న మ్యారేజ్ చేసుకొని గొడవ చేస్తున్నారు.
ఇప్పటికే చాలా లేటు. మ్మ్. నిజం చెప్పాలంటే నీ గురించి ఆగాను. నిజం చిత్ర, నమ్మట్లేదా నేను చెప్పింది? 10 years నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. ఒకసారి ఆలోచించు. నేనైనా ఇంట్లో వాళ్ళని ఎంతకని మేనేజ్ చేస్తాను? బావా, అప్పుడు ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ పెళ్లి చేసుకునేంత ఇష్టం లేదు బావా. అర్థం చేసుకో. చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగాను. ఎందుకో నీ మీద ఫీలింగ్స్ రావట్లేదు బావా. ఎందుకు అలా మాట్లాడుతున్నావురా? లోకంలో ఎంతమంది బావమరదలు పెళ్లి చేసుకోవట్లేదు, మన ఇద్దరమే చేసుకుంటున్నావా ఏంటి? అది కాదు బావా, నీకో విషయం చెప్తాను. నువ్వెలా రియాక్ట్ అవుతావో అని భయంగా ఉంది. పర్లేదు చెప్పు. ఏం లేదు బావా, నేను శ్రీను అనే ఒక అబ్బాయిని ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది? అంటే 5 years నుంచి బావా. 5 years నుంచి నన్ను మోసం చేస్తున్నావా? నిన్నేం మోసం చేయలేదు బావా, మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వే అర్థం చేసుకోవట్లేదు. సరే చెప్పరా. జస్ట్ ప్రేమించా అంతే కదా. పెళ్ళి నన్ను చేసుకో. అదేలా బావా, మనసు ఒకరికిచ్చి మనం ఇంకొకరితో అంటే ఎట్లా? చూడు చిత్ర, అవన్నీ నాకేం చెప్పకు. నీకోసం ఇన్నాళ్ళు మ్యారేజ్ పోస్ట్పోన్ చేసి అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్తాను? ఇన్నాళ్ళంటే ఆగాను, ఇంకా నా వల్ల కాదు. ఇక అంకుల్ ఆంటీ వచ్చేంత వరకు వెయిట్ చేసి విషయం ఏదో తేల్చుకొని వెళ్తాను. బావా బావా ప్లీజ్ ఆ పని చేయకు. ఎందుకంటే నువ్వు మాట్లాడవనుకో శ్రీను విషయం బయటకు వస్తుంది, అంత గందరగోళం అయిపోతుంది. ఏదో ప్రశాంతంగా అలా ఉన్నాను. టైం చూసుకుని శ్రీను విషయం అమ్మ నాన్నకి చెప్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు గొడవ చేసావు అనుకో బావా, మొత్తం ప్రాబ్లం అవుతుంది. చిత్ర, నేను ఒక విషయం అడుగుతానేమనుకో కదా? చెప్పు బావా. ఏం లేదు చిత్ర, సీనుతో ఓన్లీ ప్రేమ వరకేనా? ఇంకేమన్నా ముందుకెళ్ళావా? చిత్ర, నిన్నే అడిగేది. సీనుతో ప్రేమ వరకేనా? అంతకు మించి మీ మధ్య ఏమన్నా జరిగిందా? నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది చిత్ర, మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది. అవును అవును బావా, ఈ మధ్యనే అనుకోకుండా ఒక సందర్భంలో దగ్గరయ్యాం. ఎలాగో మ్యారేజ్ చేసుకోబోతున్నాం కదా అని ప్రస్తుతానికి రిలేషన్లో ఉన్నాం బావా. రిలేషన్లో ఉండడం అంటే? అదే బావా, ఒక ఆడపిల్లగా ఇంతకు మించి ఏం చెప్తాను? నేను చెప్తాను. మీ ఇద్దరు మ్యారేజ్ కాకుండానే సెక్షువల్గా ఎంజాయ్ చేస్తున్నారు, అంతే కదా? అవును బావా. సరే చిత్ర, నన్నేం చేయమంటావు చెప్పు. ఏం లేదు బావా, నీకున్న స్టేటస్కి నీకున్న చదువుకి ఎవరైనా మంచి అందమైన అమ్మాయి దొరుకుతుంది, పెళ్లి చేసుకో. ప్లీజ్ బావా, అర్థం చేసుకో బావా. సరే బావా, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకోనా? అదేంటి, రాకొచ్చాను. పెళ్లి విషయం పక్కన పెట్టు, కనీసం మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉందా? అది కాదు బావా, మార్నింగ్ నుంచి ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయి, ఏం అర్థం కావట్లేదు. కళ్ళు తిరుగుతున్నాయి బావా, కళ్ళు తిరుగుతున్నాయి బావా.
చిత్ర 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 ఏంటి నిజంగానే కళ్ళు తిరిగిపోయా? లేక నా ముందు కావాలని నటిస్తుందా? నా ముందు నటిస్తే తనకేమొస్తుంది? చిత్ర 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 చిన్నప్పటి నుంచి నీ మీద ఆశ పెట్టుకుంటే ఎవరినో పెళ్లి చేసుకుంటా అంటావా? పైగా పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేసి ఎంత ధైర్యం ఉంటే నాతో చెప్తావు? సరే, నిన్నెలాగో పెళ్లి చేసుకోలేను కానీ అనుభవిస్తాను. అప్పుడైనా నా మనసు కొంచెం చల్లారబడుతుంది. ఎంత అందంగా ఉన్నావే, నిన్ను మిస్ అయిపోయాను రా. నువ్వు ఇక్కడ కాదే, బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాలి. ఎంత అందంగా ఉన్నావు బంగారం. ఇంత అందాన్ని ఎవడికో దారపోస్తావా? నిన్ను ఈరోజు అస్సలు వదలనే. ఏదేమైనా నువ్వు నా సొంతం కావాల్సిందే. మేల్కొనుందా పడుకొనుందా? చిత్ర 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 ఎవరు లేరు కదా? కానీ చేద్దామా? తర్వాత లేచాక ఏమన్నా గొడవ చేస్తుందంటావా? లేలే, చేదిలే. ఇంతకంటే గొడవ చేసిందనుకో, అప్పుడు ఇది సీన్ గాడితో కలిసిన విషయం వాళ్ళ నాన్నకు చెప్తాను. అప్పుడు నో ప్రాబ్లం. అందుకని కానీ చేస్తే పోతే. ఎందుకైనా మంచిది ఇంకొకసారి లేచి చూద్దాం. చిత్ర చిత్ర మొత్తానికి చిత్రాన్ని పెళ్లి చేసుకోలేకపోయాను కానీ అనుభవించాను. ఈ జన్మకి ఇది చాలు. బంగారం, మొత్తానికి మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చావే. అందుకనే ఈరోజు నుంచి అప్పుడప్పుడు ఇలా వచ్చి వెళ్తాను. ఈసారి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. నెక్స్ట్ టైం నుంచి నేనే ఏదో ఒక మత్తుమంది తీసుకొచ్చి నిన్ను కళ్ళు తిరిగి పడిపోయేలా చేసి
ప్రతిసారి ఇలానే అడుగు వేస్తాను. ఏదో ఒకరోజు నీకు తెలియకుండా పోతుందా, అప్పుడు డైరెక్ట్ అవుతాను. అప్పటి వరకు మాత్రం ఇలా దోబూచులాడుతూనే ఉంటాను, నిన్ను అనుభవిస్తూనే ఉంటాను. అర్థమైందా బంగారం? ఏంటి బావా ఇక్కడున్నావేంటి? కంగారు పడుకో. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఫ్రీగా ఉండు. అది కాదు బావా, బెడ్రూమ్లోకి వచ్చావేంటి? నువ్వేంటి అలా షర్ట్ ఇప్పేసుకుని ఉన్నావు? షర్ట్ ఇప్పాను, బట్టలు ఇప్పుడే వేసుకున్నాను. షర్టు బట్టలు మాత్రమే పెట్టుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు బావా? ప్రశాంతంగా చెప్తాను కానీ రిలాక్స్ అవ్వు, రిలాక్స్ అవ్వు, రిలాక్స్ అవ్వు, కాదు బావా, రిలాక్స్ అవ్వు. నన్ను ఏం చేసావు చెప్పు. చూడు బంగారం, ఏం టెన్షన్ పడకు. నువ్వు సీన్ గారితో ఏం చేసావో అదే చేశాను. అదేంటి బావా, నువ్వు నన్ను అనుభవించావా? ఎందుకు కంగారు పడుతున్నావు? నేను అనుభవిస్తే నీకు భయం ఏంటి? ఆఫ్టర్ ఆల్ వాడెవడో బయటోడు. వాడితో అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తావా? నాతో అయితే ఇలా కంగారు పడతావా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? అది కాదు బావా, వాడంటే ప్రేమించినోడు. అదే కదా నేను అనేది. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నువ్వేమో వాడితో కమిట్ అయ్యావు. ఏం మరి ఆ దేవుడు ఎలా రాశాడో చూసావా? నేను వచ్చే టైంకి నువ్వు కలుదురు పడిపోయావు. నాకు ఇదే బెటర్ అనుకున్నాను, హ్యాపీగా చేశాను. ఇదేంటి బావా, ఇలా చేస్తావు అనుకోలేదు. ఇలా చేయటం కాదు, ఇది ఒక్కసారి మాత్రమే. ఈరోజు నుంచి మన జర్నీ ఇలానే కంటిన్యూ అవుతుంది. ఏంటి బావా నువ్వు అనేది? కంగారు పడకు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు సీన్తో పెళ్లి కావాలా, నాతో పెళ్లి కావాలా? శ్రీనుని ప్రేమించాను బావా, నా శరీరాన్ని కూడా అప్పగించాను బావా. తన్నే పెళ్లి చేసుకుంటాను. అయితే ఓకే, సీనుని పెళ్లి చేసుకో. నేనెప్పుడు ఇలా వచ్చినా నన్ను సాటిస్ఫై చేయి. అదేంటి బావా, పెళ్ళొకరితో కాపురం ఇంకొకరితోనా? ఇదెక్కడ న్యాయం? న్యాయమా? నిజంగా నీకు ఇది న్యాయమేనా? నీకోసం పెళ్లి చేసుకోకుండా నేను ఆగిపోతే నన్ను పిచ్చోని చేసి వాడెవరితోనే తిరుగుతావా? ఎలా కనిపిస్తున్నా నేను నీకు? ఈ రోజు నుంచి ఎవ్రీ వీక్ నీ దగ్గరికి వస్తాను. ఇంట్లో కుదరకపోతే నేనెక్కడ బయట చెప్పినా కూడా నువ్వు రావాలి. అర్థమైందా? రాకపోతే ఏముంది, సీను గారితో నీ రిలేషను మీ అమ్మ నాన్నతో చెప్తాను. అప్పుడేం చేస్తారు? బలవంతంగా నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు. పైగా నా చేతులు కూడా పట్టుకుంటారు. అయ్యి బాబు, జరిగిందేదో జరిగింది, నా కూతురు పెళ్లి చేసుకోయా అని. అది అవసరమా చెప్పు? నువ్వు వాడితో హ్యాపీగా ఎంజాయ్ చేయి, నాతో కూడా ఎంజాయ్ చేయి. తప్పు కదా బావా. ఆ? అది ముందు తెలీదా? పెళ్లి కాకముందే సీన్ గారితో నడపలేదా? తప్పేముంది ఇందులో? ఈరోజు నుంచి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఛీ, కాకపోతే ఇందాక జరిగినప్పుడు నీకు సోయలేదు బంగారం. సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఎక్కడో కొంచెం వెలితి. ఛీ. ఈసారి మాత్రం మన ఇద్దరు అండర్స్టాండింగ్తో ఎంజాయ్ చేద్దాం, చాలా బాగుంటుంది. ఏంటి బావా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ కాదేం కాదు కానీ లైట్ తీస్తాను. ఇంకోసారి ఎంజాయ్ చేద్దాం. బావా ప్లీజ్ బావా. ఏం మాట్లాడుకో. సిన్ని కావాలి కదా, చెప్పు, కావాలా వద్దా? కావాలి బావా. కావాలి కదా, మరైతే నేను కావాలి కదా. నీకు నేను అక్కర్లేదు, నాకు నువ్వు కావాలి కాబట్టి నీకోసం వాడు, నా కోసం నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? రా బంగారం, కాదు బావా. రా రా రా. ఏం కాదు బంగారం, దా, దా, రా బంగారం. ఏ చిత్ర, ఏంటలా డల్గా ఉన్నావు?
నిన్నే బంగారం. ఏంటి ఏం మాట్లాడకుండా అలా ఉన్నావు? ఏమీ తెలియనట్టు ఇలా డల్గా ఉన్నావు కానీ పర్ఫార్మెన్స్ బాగుంది బంగారం. ఏదైనా నువ్వు చేసిన తప్పు బావా. తప్పేముందే? చిన్నప్పటి నుంచి నీ మీద ఆశలు పెట్టుకున్నాను. నువ్వు నన్ను మోసం చేశావు. నిన్ను మోసం చేయడం తప్ప? అది ఇప్పుడు మోసం కూడా కాదే. ఇది నువ్వు కోరుకున్న లైఫ్ నీకు హ్యాపీగా ఇస్తున్నాను. ఇంకా బాధ ఏంటి? నువ్వు చెప్పింది కరెక్టే బావా, కానీ తప్పు కదా. తప్పేం లేదే. హ్యాపీగా ఉన్నాం, మంచిగా ఎంజాయ్ చేసాం. ఇంకా ముందు కూడా ఇలానే ఎంజాయ్ చేద్దాం. ఇక ముందు కూడా ఇలానే ఎంజాయ్ చేద్దాం. అమ్మో వద్దులే బావా, ఇప్పటికే చాలా తప్పు చేశాను. ఏమీ తప్పులేదు బంగారం. లోకంలో చాలా మంది చేస్తున్నారు. మనం చేసిన తప్పేమీ కాదు. కానీ ఎవరికైనా తెలిస్తే ఎలా బావా? ఎలా తెలుసు చెప్పు? నువ్వు చెప్పాలి లేదా నేను చెప్పాలి, అంతే కదా. ఏమో బావా, నాకు చాలా భయంగా ఉంది. ఏం అర్థం కావట్లేదు బావా. ఏం లేదురా, ఆంటీ అంకుల్ ఇంట్లో లేరు కాబట్టి ప్రశాంతంగా కలిసాము. ఇంకోసారి కూడా అలానే కలుస్తాము. ఆంటీ అంకుల్ ఊరు వెళ్ళలేదనుకో, మనం బయటికి వెళ్ళి కలుద్దాం. అందుకని హ్యాపీగా ఫీల్ అవ్వ బంగారం. ఏమో బావా, నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. ఏం ఆలోచించకు. నా కంపెనీ నీకు నచ్చిందా లేదా? నచ్చిందనుకో, తప్పేమోనని. తప్పే ఏమీ లేదు. హ్యాపీగా కలుద్దాం. నేను నీకు మాట ఇస్తున్నాను. అత్తయ్య మామయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సీనుకి నీకు దగ్గరుండి పెళ్లి చేసే బాధ్యత నాది. అవునా బావా, నిజంగా పెళ్లి చేస్తావా? చెప్తున్నాను కదరా, నువ్వు నన్ను ఇలా సాటిస్ఫై చేస్తూ ఉండు. సీనుకి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. నీకు పెళ్ళైన తర్వాత కూడా అప్పుడప్పుడు నువ్వు నాతో ఇలా ఉండాలి. ఓకేనా మరి? అలాగే బావా, కానీ ఇప్పుడు మన ఇద్దరికి సంబంధం ఉంది కదా అని టూ మచ్గా చేయకు. ఎందుకంటే ఎవరికైనా తెలిసిందనుకో, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఏమీ కాదురా, నేను అస్సలు డిస్టర్బ్ చేయను. కానీ నీతో మాత్రం రిలేషన్షిప్ ఇలానే కంటిన్యూ చేస్తాను. వారానికి ఒకసారి, కుదరకపోతే నెలకు ఒక్కసారైనా. ఒక్కసారి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం బంగారం. ఓకేనా? సరే బావా, కానీ జాగ్రత్తగా. ఎందుకంటే ఏ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. ఏమీ కాదురా, అన్నీ నేను చూసుకుంటాను. అర్థమైందా? సీనుకి నీకు పెళ్లి చేపిస్తాను, అలాగే నేను నీతో ఎంజాయ్ చేస్తాను. ఈ రెండు జరిగేవే. థ్యాంక్ యూ బావా. శ్రీనుతో పెళ్లి చేస్తానన్నావు, అందుకే నీకోసం ఎంత దూరమైన వస్తాను. ఏం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తావా? చేస్తాను బావా. అయితే ఒక పని చెయ్యి. నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ తీరలేదు. అత్తయ్య మావయ్య రావడానికి టైం పడుతుంది కదా, ఇంకా సేపు స్పెండ్ చేద్దాం. అయితే ఇంకొకసారి కలిసి వెళ్తాను. వద్దులే బావా, ఇప్పటికే చాలా టైం అయింది. ఈసారికి చాలులే. నెక్స్ట్ టైం అమ్మా నాన్న ఊర్లో లేనప్పుడు నీకు చెప్తాను. నైట్ వద్దు కానీ మార్నింగ్ వరకు ప్రశాంతంగా కలుద్దాం. నీకు అసలు అడ్డు చెప్పను. నువ్వు ఎలా అంటే అలా కోఆపరేట్ చేస్తాను. నిజంగానే బంగారం? నేను ఎలా అంటే అలా కోఆపరేట్ చేస్తావా? సరే ఓకే బంగారం, నువ్వు ఈ మాట ఇచ్చావు అనుకో, నిజంగా చెలరైపోతాను. ఓకేనా? నాతో ఎప్పుడు ఇలా ఉంటాను ప్రామిస్ చేయి. ప్రామిస్ బావా. శ్రీనుకి నాకు పెళ్లి చేయి. నీతో లైఫ్ లాంగ్ ఈ రిలేషన్ మెయింటెనెన్స్ చేస్తాను. ఎప్పుడంటే అప్పుడు.
ఇలా నీ మీద వాలిపోతాను. లైఫ్ ఏంటే ఇన్ని డేస్ నుంచి ఫోన్ చేస్తుంటే ఇప్పుడు రావడానికి కుదిరిందా? అదేం లేదే, ఆఫీస్ టెన్షన్ తెలిసిందే కదా, రోజు ఏదో ఒక పని ఉంటుంది. ఎంత చిరాకు వస్తుందో తెలుసా? మరి అలాంటప్పుడు ఆఫీస్ మానేయచ్చు కదే. అన్నీ అనుకున్నట్టు జరుగుతాయా? సరే కానీ ఏంటి సడన్గా వచ్చావు? ఏం లేదే, శ్రీనుతో నీ మ్యారేజ్ ఎంతవరకు వచ్చింది? ఇంకా అలా ఉంది. ఎప్పటి వరకు టైం పడుతుందో తెలీదు. అమ్మ నాన్నకి చెప్పాలంటే భయంగా ఉంది. వాళ్ళు ఏమంటారో అర్థం కావట్లేదు. మరి ఎన్నాళ్ళు ఇలా దాచిపెడతావు? ఎప్పటికైనా ఒక ఎండ ఉండాలి కదా. ఏం చేయాలో అర్థం కావట్లేదే. శ్రీనుకి చెప్పమంటే అమ్మో నా వల్ల కాదు, నీ పేరెంట్స్ నీకే క్లోజ్ కదా, ఫస్ట్ నువ్వే మూవ్ అవ్వంటున్నాడు. సర్లేవే, ఇంకేంటి చెప్పు. నిన్నొక విషయం అడుగుతానే, ఏమనుకో కదా. అయ్యో అదేం లేదే, చెప్పు పర్వాలేదు. ఏం లేదే, మన ఆఫీస్లో చిన్న టాక్ ఉంది. శ్రీనుకి నీకు ఏదో రిలేషన్ ఉందని. అది ఎంతవరకు నిజమే? నువ్వేమనుకుంటున్నావు? అంటే నువ్వు చెప్పవే, నీ మీద నాకు నమ్మకం ఉంది. ఎవరేం చెప్పినా నమ్మలేదు. అందుకే నిన్నే డైరెక్ట్గా అడిగితే నాకు క్లారిటీ వస్తుంది కదా. చెప్పవే, శ్రీనుకి నీకు ఏమైనా రిలేషన్ ఉందా? చూడు చిత్ర, నీకు అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. నిజంగా శ్రీనుతో రిలేషన్లో ఉన్నానే. అదేంటి ఎంత ప్రశాంతంగా చెప్తున్నావు? నేను మ్యారేజ్ చేసుకున్నానని తెలుసు కదా, అలా ఎలా చేసావు? అంటే కొన్ని కారణాల వల్ల చేయక తప్పలేదు. కానీ శ్రీనుకి నువ్వంటే చాలా ఇష్టమే. నిన్నే పెళ్లి చేసుకుంటాడు. కానీ నాతో మాత్రం క్లోజ్గా ఉంటున్నాడు. ఇది మాత్రం నిజం. చాలా తప్పు చేసావే. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. తప్పేముందే, ఏదో ఎంజాయ్ చేశాను. ఒకప్పుడు కాలేజ్ చదివేటప్పుడు నా బాయ్ ఫ్రెండ్ వంశీని నాకు తెలియకుండా నువ్వు ఎంజాయ్ చేయలేదా? అది అప్పుడు కదే, ఇప్పుడేముంది? చూడువే, ఇవన్నీ మామూలే. నీకు నాకు ఎటువంటి దాపరికాలు ఉండవు. అర్థమైందా? హ్యాపీగా ఒకప్పుడు నువ్వు నా బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసావు, ఇప్పుడు నీ వుడ్బీతోనే ఎంజాయ్ చేస్తున్నాను, అంతే. నీకు విషయం చెప్పనా? నువ్వేమనుకోనంటే చెప్తాను. పర్లేదు చెప్పు. అంటే రేపు వద్దన్న నా హస్బెండ్ నీకు నచ్చి నేను నీ హస్బెండ్తో ఒకసారి కలుస్తానన్నా నేను హ్యాపీగా ఒప్పుకుంటానే. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సరేలేవే, నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంటుంది. కానీ శ్రీనుని మాత్రం మాయ చేయకే. వాడిని వదిలేవే. వదిలేస్తలే కానీ ఇంకేంటి చెప్పు. ఈ మధ్య ట్విస్ట్లు ఏమైనా జరిగినాయా? చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఏంటి చెప్పవే. ఏం చెప్పినా మా బావ ఉన్నాడు కదా, పెళ్లి చేసుకుంటాను చంపుతున్నాడు. నేను వాడి నుంచి తప్పుకోవడానికి ఏం చేయాలో అర్థం కాక వాడితో కమిట్ అయ్యాను. అవునా? వాడితో ఎలా కమిట్ అయ్యావే? ఏం చేస్తానే బాబు, వాడు పెళ్ళి అని చంపుతున్నాడు. నాకేమో శ్రీను చేసుకోవడం ఇష్టం. వాడు మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానంటే మా అమ్మ మా నాన్న మా బావకే ఇస్తారు. ఏం చేయాలో అర్థం కాక ఒకసారి మా ఇంటికి వచ్చాడే, అప్పుడు కళ్ళు తిరిగిపోయినట్టు నటించాను. వాడు నన్ను బెడ్ మీద తీసుకెళ్ళి వాడు ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఒకసారి ఎంజాయ్ చేశాడే. కాసేపటి తర్వాత మెలకొచ్చినట్టు నటించాను. వాడు నిజంగా కళ్ళు తిరిగి పడిపోయాను అనుకున్నాడు. తర్వాత అంతా చెప్పాడు. కాసేపు ఏదో నటించాను అయ్యో బావా అని. చివరికి వాడి నోటితోనే అనిపించాను శ్రీనుకి నీకు పెళ్లి జరిపిస్తానని. కాకపోతే వాడు కండిషన్ పెట్టాడు. ఏంటా కండిషన్? ఏం లేదే, అప్పుడప్పుడు నువ్వు నాతో ఇలా స్పెండ్ చేయాలి,
నాకు కావలసినప్పుడు అవకాశం ఉన్నప్పుడు నాతో సెక్స్ చేయాలన్నాడే. సరే అని ఒప్పుకున్నానే. ముందు నాకు లైన్ క్లియర్ అవుతుంది కదా అని. సరే బాగానే ఉంది. మొత్తానికి ఈ మధ్య డబుల్ గేమ్ ఆడుతున్నావు అన్నమాట. డబుల్ గేమ్ ఏంటే? ఓ పక్కన శ్రీను, ఓ పక్కనేమో మీ బావ. సరేలేవే, నువ్వు మాత్రం తక్కువేంటి? ఓ పక్కన మీ ఆయన, ఓ పక్కన మా ఫ్రెండ్ శ్రీను, ఇద్దరితో ఆడుకుంటున్నావు కదా. సరే సరే కానీ నైట్ పబ్కి వెళ్దామా? వెళ్దామంటావా? సరే కానీ మొన్న నైట్ పబ్లో ఒకడు పరిచయం అయ్యాడే. వాడు ఊరికే ఫోన్ చేసి సతాయిస్తున్నాడు. నాకేమో కుదురు చావట్లేదు. వాడి నెంబర్ నీకు ఫార్వర్డ్ చేయనా? సరదాగా ఒకసారి ఎంజాయ్ చేస్తావా? చూడ్డానికి బాగానే ఉన్నాడే. సరే పంపించి, నెంబర్ పంపించి, ఒకసారి ట్రై చేస్తాను. మ్యారీడ్ అంటావా అన్మ్యారీడ్ అంటావా? అన్మ్యారీడ్లా ఉన్నాడే. జిమ్ బాడీనే వాడిది. చూస్తే మైండ్ పోతుందే బాబు. అవునా? సరే అయితే నెంబర్ పంపించవే, వాడిని ఇప్పుడే లైన్లో పెడతాను. 3 డేస్లో ఆయనకి ఎలాగో క్యాంప్ ఉంది. ఒక రోజంతా వాడితో బాగా ఎంజాయ్ చేస్తాను. అది సరే కానీ మన మాటలు ఎవడైనా విన్నాడు అనుకోవే, వాడు వెంటనే ఊరేసుకుని చచ్చిపోతాడు. వీళ్ళు అసలు అమ్మాయిలా రాక్షసులా అని. సరే కానీ ఇందాకేదో ఫోన్ వచ్చిందే, అవునా? ఓ శ్రీను చేశాడే. శ్రీను, సారీ రా, కాల్ చూసుకోలేదు. ఎక్కడున్నావు? కింద ఉన్నావా? అదేంటి చెప్ప పెట్టుకుండా వచ్చావు? అవునా? సరే సరే పైకి రా. ఏం లేదే, శ్రీను వచ్చాడంటే. నన్ను ఇక్కడ చూసాడు అనుకోవే, మన ఇద్దరం ఒకటే అనుకుంటే చాలా ప్రమాదం. అందుకని పక్కన రూమ్లో ఉంటాను, ఓకేనా? సరేలే. హాయ్ బంగారం. హాయ్. ఏంటి ఎదురు చూస్తున్నట్లున్నావు? కాల్ చేసావు కదా, వెయిట్ చేయక ఏం చేస్తాను? ఏంటి మేడం గారు చాలా జోష్గా ఉన్నారు? నువ్వు వస్తున్నానని చెప్పావు కదా, జోష్గా లేకుండా ఎలా ఉంటాను? బంగారం, చాలా డేస్ అయిపోయింది. ప్రశాంతంగా 1 అవర్ స్పెండ్ చేద్దామా? ఇప్పుడా? ఈ టైంలోనా? ఇప్పుడు కాదులే, తర్వాత ఎప్పుడైనా టైం చెప్తాను. ప్రశాంతంగా వద్దు కానీ. ఎట్లాగో వచ్చాను కదా, ఇంట్లో కూడా ఎవరు లేనట్లున్నారు. హ్యాపీగా కలుద్దాం బంగారం. ఇప్పుడు కాదులే కానీ తర్వాత ఎప్పుడైనా కలుద్దాంలే. చాలా డేస్ అయింది వచ్చి, ఒక్కసారి కలుద్దాం రా. ఇప్పుడు కాదంటున్నాను కదా శ్రీను, మంచి టైం చూసుకుని చెప్తాను. హ్యాపీగా కలుద్దాం. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మనకేం కొత్త కాదు కదా. అలవాటు చేసి వదిలిపెట్టావు, మళ్ళీ ఏమనంటే ఇలా అంటున్నావు. ఇలా అయితే ఎలా బంగారం? అలవాటు చేసింది నువ్వా నేనా? నన్నే పిచ్చిదం చేసావు. రోజు నైట్ నిద్ర పట్టట్లేదు తెలుసా? వద్దాక అదే గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది అంటున్నావు శ్రీను? నువ్వు బెడ్ మీద చేసిన చిలిపి పనులు ఉన్నాయి కదా, అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇంకేం గుర్తొస్తున్నాయి? ఏం చెప్పను, లాస్ట్లో వెళ్ళేటప్పుడు వద్దులే బాబా, ఇవన్నీ చెప్పలేను. ఏ చెప్పరా, చెప్తేనే బాగుంటుంది. అది కాదు బంగారం, అవన్నీ మాట్లాడుకుంటే బాగోదు. అవి ఎప్పుడు మాట్లాడుకోవాలో తెలుసా? హ్యాపీగా బెడ్రూమ్లో ఒకరి మీద ఒకరు ఉంటాం చూడు,
అప్పుడు ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటే బాగుంటుంది. ఓ అదా, చెవులో ఏంటో గుసగుసలాడుతున్నావు అప్పుడు. ఎప్పుడు గుసగుసలాడాను? అదే బంగారం, మంచి మూడ్లో ఉన్నప్పుడు నేనేదో మాట్లాడుతుంటే నన్ను మాట్లాడద్దని చెప్పి చెవులో ఏటేటో మాట్లాడుతున్నావు కదా, అవన్నీ ఒకసారి చెప్పవా బంగారం? అవన్నీ చెప్పనులే కానీ తర్వాత చెప్తాలే. బెడ్రూమ్లో విషయాలు ఇక్కడ మాట్లాడుకుంటారా ఏంటి? అరే ఒక హగ్గి బంగారం, అది కాదులే శ్రీను. ఒక్క హగ్గే కదా బంగారం. శ్రీను, నాకు గెస్ట్ వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వస్తే నువ్వు ఉన్నప్పుడు బాగోదు. అందుకని రేపు ఎల్లుండో మమ్మీ డాడీ ఊరెళ్తున్నారు. మేబీ అప్పుడు కాల్ చేస్తాను. ప్రశాంతంగా అప్పుడు కలుపుతాను. అంటే రేపు ఎల్లుండి అంటే డే టైమా నైట్ టైమా? మమ్మీ డాడీ 2 days ఊరెళ్తున్నారు. డే టైం మేము సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నైట్ అనుకో హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అందుకని ప్రోగ్రామ్ నైటే పెట్టుకుందాం. మేడం గారు చాలా ప్లాన్తో ఉన్నారు. మరి ఏం చేస్తాం, మరి అలవాటు చేసి వదిలిపెట్టాం. మరి ఇప్పుడు నేనే ప్రోగ్రామ్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ నాన్నగారు ఒక్కరే ఊరు వెళ్ళాలి. కేవలం మన ఇద్దరం కలవడం కోసం అమ్మని కూడా ఊరు పంపిస్తున్నాను. చాలా ప్లాన్ వేసావు బంగారం. సరే కానీ రేపు ఈవినింగ్ ఎర్లీగా వచ్చేసే. లైట్ ఫెయిల్ అవగానే ఇక్కడే ఉండాలి. మార్నింగ్ వరకు రెస్ట్ లేకుండా ప్రశాంతంగా హాయిగా ఉందాం. అవునా? అవును బంగారం. సరేరా, ఎవరో వస్తారంటున్నావు కదా, బయలుదేరుతాను. బాయ్ బాయ్. బంగారం, లవ్ యూ. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడే. ఓకే. ఏంటి చిత్ర, పగలే రొమాన్స్ ఎరగదీసేస్తున్నారు మీరు. రొమాన్సా? ఇందులో రొమాన్స్ ఏముంది? వచ్చాడు, హగ్ చేసుకున్నాడు, ఏదో 4 మాటలు మాట్లాడి వెళ్ళాడు. ఏం మాటలే అవి? మామూలు మాటలా? ఎవరైనా విన్నారనుకో పిచ్చికి రోడ్డు మీద పడి కొట్టుకుంటారు. అర్థమైందా? అదేం లేదులేవే. మనం బెడ్ షేర్ చేసుకున్నాక ఒక అబ్బాయి అమ్మాయి మధ్య అలాంటి మాటలు లేకుండా ఎలా ఉంటాయి? సరే కానీ చిత్ర, ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా? చెప్పవే, సిగ్గుపడకు. అదేం లేదులేవే, అందరిలాగే మేము కూడా. స్పెషల్ ఏముంటుంది చెప్పు? అదేం కాదులే కానీ ఈరోజు మొత్తం నైటే ప్లాన్ చేయాలనుకుంటున్నారుగా. డే టైం అయితే సాటిస్ఫాక్షన్ ఉండదు, నైట్ అయితే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అదేం కాదులేవే. పాపం శ్రీను కూడా ఆఫీస్లో బిజీగా ఉంటాడు. నాకు కూడా డే టైం ఏవో ఒక కాల్స్ వస్తుంటాయి కదా, ఎందుకు డిస్టర్బెన్స్? అదే నేనంటున్నానే, డే టైం అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది, నైట్ టైం అయితే హ్యాపీ కదా, మామూలు బీభత్సం చేయొచ్చు అని, అంతే కదా? సరే కానీ ఈ విషయం మాత్రం శ్రీనుతో అనుకు, ఎందుకంటే తెలిస్తే బాగోదు. అసలు నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉందని తెలియదు అడిగి. అర్థమైందా? తెలిసి మనం ఇంతకుముందు కలిసింది, మన బాయ్ ఫ్రెండ్స్ని షేర్ చేసుకుంది, ఇవన్నీ తెలిసిందనుకో కొంపలు అంటుకుపోతాయి. అర్థమైందా? ఇవన్నీ నేనేది చెప్తానే. మనిద్దరు ఫ్రెండ్షిప్ ఉందని శ్రీనుకే చెప్పలేదు, మన బాయ్ ఫ్రెండ్స్ని షేర్ చేసుకోమని చెప్తానా? అర్థమైందా? సరే కానీ ఎట్లాగో శ్రీని వాడు వదిలేసావు కదా, నేను ఎంజాయ్ చేస్తా వాడితో. సరే అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయ వాడితో. సరే కానీ మీ మదరు ఫాదరు ఎప్పుడు ఊరు వెళ్తున్నారే? ఎన్ని రోజులు ఉంటారే? రేపేలుండి వెళ్తున్నారే. ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదే,
మా హస్బెండ్ కూడా రేపు ఊరెళ్తున్నారు. నీకు ఈ ప్రోగ్రాం లేకపోతే రేపు శ్రీనుని నైట్ ఇంటికి రమ్మందాం అనుకుంటున్నాను. అవునా, సరే ఓ పని చేయవే, నువ్వు రేపు హ్యాపీగా శ్రీనుతో ఎంజాయ్ చేయి, నేను ఎల్లుండి వాడితే ఎంజాయ్ చేస్తా. మన ఫ్రెండ్షిప్ చాలా గొప్పదే, బాయ్ ఫ్రెండ్స్ని మనం షేర్ చేసుకుంటున్నాం. తప్పేముందే, ఒకప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నా దగ్గర పంపలేదా ఏంటి? ఇద్దరం షేర్ చేసుకుందాం కదా. అందుకే శ్రీనుగాడితో రేపు ఫుల్గా ఎంజాయ్ చేయి, ఎల్లుండి నేను ఎంజాయ్ చేస్తా. అయితే ఒక పని చేయవే, మా వేరెలాగో రేపు నైట్ ఊరెళ్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్ ఫ్రీగానే ఉంటాడు కదా, రేపు ఆఫ్టర్నూన్ కల్లా రమ్మను. వాడేదో పని ఉందని లీవ్ అడుగుతాడు, నేను వెళ్ళమని చెప్తాను. మధ్యాహ్నం వరకు నువ్వు వాడితో ఎంజాయ్ చేయి, నైట్ నా దగ్గరికి వస్తాడు. కాదే, డే అంతా నేను ఎంజాయ్ చేసిన తర్వాత వాడు నైట్ నీ దగ్గరికి వస్తాడనుకుంటున్నావా? వాడు ఫుల్ స్టామినానే బాబు, ఆ విషయం నేను చూసుకుంటాను కదా. వాడిని డే టైం నువ్వు ఎంజాయ్ చేయి, రేపు నైట్ కాడికి ఫోన్ చేసి నేను రమ్మని చెప్తాను, ఓకేనా? సరే కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానే, పొరపాటు నీ విషయాలు ఏం చెప్పకే. నేనేది చెప్తానే, నిన్ను రోడ్డు మీద పడేస్తే నేను రోడ్డు మీద పడినట్టే కదా, అర్థమైందా? హ్యాపీగా రేపు డే టైం వాడుకుని ఎంజాయ్ చేయి, రేపు నైట్ నేను ఎంజాయ్ చేస్తాను, ఓకేనా? బాయ్ బంగారం, బాయ్ బాయ్ బాయ్. అమ్మ చేసి మొత్తానికి నాకు తెలియకుండా శ్రీనుగాడితో బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నీకు తెలియకుండానే నీ హస్బెండ్తో ఆల్రెడీ నేను రిలేషన్లో ఉన్నాను. ఇప్పటికే 4 సార్లు అయింది. పిచ్చి మొహందాన, నువ్వేదో నాకు తెలియకుండా శ్రీనుగాడితో ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నావు. నీకు తెలియకుండా నీ హస్బెండ్ తోటి ఎప్పటి నుంచో లైన్లో ఉన్నా. పిచ్చి మొహందాన, సర్లే పో. రేపు నైట్ వాడిని నీకు పడేస్తున్నాను. రేపు నైట్ మీ ఆయన ఊరేలేదు ఎక్కడికి అనుకుంటున్నావు? నా దగ్గరికేనే వచ్చేది. రేపు నైట్ అంతా మీ ఆయన నా దగ్గర ఉంటాడు, అర్థమైందా? శ్రీనుగాడు నీ దగ్గర ఉంటాడు. ఏంటి నందు, 1 వీక్ నుంచి పిలుస్తుంటే ఇవాళ రావడానికి అయ్యిందా? ఏమో బంగారం, ఈ మధ్య చాలా బిజీగా ఉన్నావు నువ్వు, అందుకనే ఏమో మామూలుగా చెప్పావేమో అనుకున్నాను, అంత సీరియస్గా తీసుకోలేదు. ఒక అందమైన అమ్మాయి ఒకసారి రారా బాబు అంటే కామెడీకి ఎందుకు చెప్తుంది, సీరియస్గానే చెప్తుంది. ఏమోరా, ఈ మధ్య నన్ను పట్టించుకోవడం మానేసావు. అరే, ఒక విషయం గుర్తుంచుకో, అరే ఒక విషయం చెప్తాను విను. ఒక ఆడపిల్లగా చెప్పకూడదు కానీ నేను మాట చెప్తాను విను. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నీతోనే బంగారం. నేను ఆడదానన్న విషయం అర్థమయ్యిందే నీ దగ్గర. అలాంటప్పుడు ఎలా మర్చిపోతాను? నా మైండ్లో శృంగారం అనే మాట గుర్తు రాగానే గుర్తొచ్చేది నువ్వేరా నందు. నిన్ను అస్సలు మర్చిపోను. మరెందుకురా నన్ను మర్చిపోతున్నావు? మర్చిపోయేదేముందిరా, పరిస్థితులరా. పెళ్లి చేసుకున్నాను, హస్బెండ్కి వాల్యూ ఇవ్వాలి. మరి సీను పరిస్థితి ఏంటి? శ్రీను అంటే శ్రీను ఈ ఆఫీస్కి వచ్చాకే మా అకౌంట్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, కంపెనీ చాలా దారిలో పడింది. అలాంటప్పుడు శ్రీను ఎక్కడ జారిపోతాడో అని తనతో రిలేషన్ పెట్టుకున్నా. నిజం చెప్పాలంటే శ్రీను నా మీద పడుకున్నా కానీ నేను నిన్నే తలుచుకుంటున్నా బంగారం, అర్థమైందా? థ్యాంక్ యూ బంగారం, నువ్వు అన్ని నిజాలు చెప్తుంటే తట్టుకోలేకపోతున్నాను. సరే కానీ ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంట్రా? ఏం లేదురా, నువ్వు పిలిచావు కదా, ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని నీ దగ్గరికే వచ్చాను.
ఏం లేదురా, చాలా రోజుల తర్వాత నీతోటి శారీరకంగా కలవాలని ఫోన్ చేసి పిలిపించాను. నిజమా బంగారం? నిజమేరా. ఎందుకో నాకు మా వారితో కలిసిన, శ్రీనుతో కలిసిన ఆ శృంగారమే నచ్చట్లేదురా. నిజంగా సెక్స్ అంటే నీతోనే హ్యాపీరా బాబు. అల్లాడించేస్తావు బంగారం. నాకు చాలా ఇష్టం రా. ముఖ్యంగా ఒకటి చెప్పనా, మనం బెడ్ మీద ఉన్నప్పుడు ఆ మూమెంట్లో, అదే ఆ టైంలో నువ్వు చెవిలో ఏదో చెప్తావు చూడు, ఆ మాటలు నాకు చాలా ఇష్టం. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అర్థమైందా? అందుకని అర్జెంటుగా మనం సెక్స్ చేస్తూ ఆ కబుర్లన్నీ కళ్ళు మూసుకుంటాను, చివర చెప్పు. కళ్ళు మూసుకుంటా అంటున్నావు? ఏమీ చూడవా? ఏం లేదురా, అన్నీ చూసాననుకో నీతో సిగ్గు అనిపిస్తుంది. నిన్ను పూర్తిగా అనిపించాను అనుకో, కళ్ళు మూసుకున్నాను అనుకో, హ్యాపీగా ఉంటుంది. అయితే లైట్ తీసేద్దు కానీ హ్యాపీగా ఉంటుంది కదా. లైట్ తీస్తాను అనుకోరా, నువ్వు నన్ను ఏం చూడగలుగుతావు చెప్పు? నా అందాలన్నీ చూడగలవా? చూడు నా చెస్ట్ ఎంత బాగుందో. ఇవన్నీ మిస్ అయిపోతావు కదరా. అందుకనే నా నడుము చూడలేవు, నా చెస్ట్ చూడలేవు, నా బాడీని అసలు ఏమీ చూడలేవు. అందుకనే లైట్ వేసుకుంటే నువ్వు నన్ను అన్నీ చూడొచ్చు. నేను కళ్ళు మూసుకున్నాను అనుకో, నువ్వు నన్ను హ్యాపీగా అనిపించవచ్చు. అర్థమైందా బంగారం? సరే గాని ఎంతసేపు ఇలా మాట్లాడతావు? నేను అదే అంటున్నాను రా, అనవసరంగా టైం వేస్ట్ చేసావు. నువ్వు ఇందాక ఈ మాట నుంటే ఈ పాటికి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయి ఉండేది. ఈరోజు ఈవినింగ్ వరకు నాకు వర్క్ ఏమీ లేదు. కంటిన్యూస్గా హ్యాపీగా బెడ్ దిగే పని లేకుండా మినిమం ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు మన ఇన్నాళ్ల గ్యాప్కి ఫుల్ఫిల్ అయ్యేలాగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం బంగారం. సరేనా? సరే బంగారం. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? వస్తున్నా అన్నావు కదా, వస్తున్నావా? కార్ పంపించాను, తొందరగా వచ్చేసేయ్, లేట్ చేయకు. మంచి మూడ్లో ఉన్నాను. ఈ ఊపులో ఎంతసేపైనా చేసుకోవచ్చు. మళ్ళీ మూడ్ పోయి 4కి వచ్చావు అనుకో, నాకు అస్సలు అవ్వదు, ఏం చేయలేను. కనుక ఆలోచించు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా వచ్చేసేయ్. నో బేబీ, నేను రాలేను, డాడీ వచ్చారు. ఏంటి బేబీ డిసప్పాయింట్ చేసావు? నేను ఎంత మూడ్లో ఉన్నానో తెలుసా? మొత్తం మూడంతా పోయింది. ఎప్పుడు వస్తావో ఏంటో. సరే నీ ఇష్టం. డాడీ వచ్చాడు, మమ్మీ వచ్చింది, అక్క వచ్చిందంటూ నీ ఇష్టం బేబీ. నువ్వు రావాలంటే రా, కార్ అక్కడే ఉంది, తొందరగా వస్తే రా. లేదు రాలేను, చేయలేను అంటే డ్రైవర్ని వచ్చేయమని చెప్తా. ఓకే బేబీ, బాయ్ బాయ్. శ్రీను, 1 వీక్ ఊరెళ్తున్నాను. అనవసరంగా కంగారు పడిపోకు. మా నాన్న పక్కనే ఉంటారు. ఫోన్ చేయడం కుదరదు నీకు. 1 వీకా? అదేంట్రా? ఈ 5 yearsలో 1 వీక్ గ్యాప్ తీసుకుంది కూడా ఎప్పుడు లేదురా. ఏం చేస్తాంరా, అమ్మ నాన్న పక్కనే ఉంటారు. ఒక 1 వీకే కదరా, ఏమైంది చెప్పు? నాకు టైం కుదిరినప్పుడల్లా నేనే నీకు మెసేజ్ చేస్తాను. అవునా? సరే బంగారం, నిన్ను ఇబ్బంది పెట్టను కానీ మొన్న ఉట్నే పంపించావు. ఈరోజు మాత్రం ఒక 1 hour స్పెండ్ చేసి వెళ్తారా? లేదురా, ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పు? ఈవినింగ్ కదా టెంపుల్కి వెళ్ళేది.
ఓ పని చేయి, ఈవినింగ్ వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి హెడ్ బాత్ చెయ్యి. నా కోసం ఆ మాత్రం చేయలేవా ఏంటి? చేస్తాలేరా, నాకు కూడా కలవాలని ఉంది. వీక్లీ వన్స్ కలుద్దాం అనుకున్నాము. చూస్తూ చూస్తూ 1.5 month అయిపోయింది. నువ్వే గ్యాప్ తీసుకున్నావే, నేను కాదే. ఏం చేస్తాంరా, అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారు, కుదరట్లేదు కదా. సరే అయితే, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కదా, ఒక 1 hour స్పెండ్ చేద్దాం. సరేరా, కానీ ప్రికాషన్స్ తీసుకున్నావా? సేఫ్టీ ఏమైనా తెచ్చావా? అన్నీ నేను చూసుకుంటాలేరా. అన్నీ నువ్వే చూసుకుంటానంటున్నావు, వెళ్ళే ముందు ఏదో ట్యాబ్లెట్ ఇస్తున్నావు. ఆ ట్యాబ్లెట్ పడితే హెల్త్ పాడైపోద్దిరా, నా మాట వినరా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు సేఫ్టీ ఒకటి దగ్గర పెట్టుకోవచ్చు కదా. పద్దాక జోబులో పెట్టుకొని ఎక్కడ తిరగనరా. ఇంట్లో మమ్మీ డాడీ చూసారనుకో, వీడేంటి ఇంత ఎదవలా తయారయ్యాడే అనుకుంటారు. అందుకని హ్యాపీగా అప్పుడప్పుడు ఇలా కలుద్దాం. అనుకోకుండా జరిగినప్పుడు అప్పుడు టాబ్లెట్ వేసుకుందు కానీ. సరే కానీ ఏదో ఒకటి చేయి, కానీ ఎక్కువ టైం వద్దులేరా. నువ్వు అసలు మామూలుడు కాదులేరా, బాగా అలసిపోతున్నానురా. నువ్వు ఒక్కసారి వచ్చి వెళ్ళావంటే నాకు కోలుకోవడానికి 2 days పడుతుంది. అర్థం చేసుకోరా. నీ ప్రతాప్ మందునమే చూపించకురా బాబు. ఏం చూపించలేవే, అంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కదా. ఎప్పుడు చేసేది ఉంది కదా, అందులో సగం చేస్తాను. అమ్మో, సగం చేసిన నా వల్ల కాదులేరా, ఏదో 5 minutesలో ముగించేరా. మించచ్చు, కానీ ఇంత అందమైన బంగారాన్ని మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో అని వదలాలనిపించట్లేదే. అందుకనే అలా ఎక్కువసేపు నీతో ఉంటున్నాను. నాకు కూడా ఇష్టంగానే ఉందిరా, కానీ అలసిపోతున్నానురా. నువ్వు వచ్చి వెళ్ళావనుకో, నెక్స్ట్ డే 2 days వరకు ఏంటోలా ఉంటున్నాను, బాగా నీరసంగా ఉంటుంది. మా అమ్మ అయితే ఏంటి అలా అయిపోతున్నావు అంటుంది. మరీ అంత అలా చేయకురా. ఉన్న ప్రతాప్ మంత్ ఇప్పుడే చూపిస్తే మ్యారేజ్ అయ్యాక ఏం చేస్తావు? తప్పేముందిరా, ఇప్పుడేం చేశానో అప్పుడు అదే చేస్తాను, ఏమీ చేంజ్ ఉండదు. కాకపోతే అప్పుడు మన బెడ్రూమ్లో చేస్తాను, ఇప్పుడు నీ బెడ్రూమ్లో చేస్తున్నాను, అంతే తేడా. సరే కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను రా, ఎక్కువ టైం తీసుకోక బంగారం, ఒక 10 minutesలో క్లోజ్ చేయరా. సరే 10 minutes కాదులే కానీ ఒక 20 minutes. సరేలే, ఏదో ఒకటి కానీ. పైగా సేఫ్టీ తెలదంటున్నావు, పర్వాలేదు కదా, మరేమి ఇబ్బంది ఉండదు కదా. ఏం కాదులేరా, అంతా నేను చూసుకుంటాను. సరే కానీ బెడ్రూమ్లోకి వెళ్దామా? కాదురా, కిటికీ డోర్ గ్లాస్ పగిలింది నిన్నే. పక్కింటోళ్ళు కనిపిస్తున్నారు. బెడ్రూమ్లో చేసామనుకో, వాళ్ళు ఎవరైనా చూసారనుకోరా, అనవసరంగా పరుగు పోతుంది. ఏం చేద్దామంటావు మరి? ఓ పని చేద్దాంరా, ఈ సోఫాలో కనిచేద్దామా? సోఫాలోనా? ఎక్కడెలా కుదురుతుందిరా? ట్రై చేస్తే అన్నీ కుదురుతాయి. ఇప్పుడు ఒకేలా చేసామనుకోరా, బోరింగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు స్టైల్ మార్చామనుకో, చాలా బాగుంటుంది. అర్థమైందా? సరే కానీ ఏదో ఒకటి కానీ ఎక్కువ టైం తీసుకోకు. సరే బంగారం.